హాయ్ గైస్, ఇది మన అమ్మ ప్రేమలో 9th ఎపిసోడ్. ఇన్ని సంవత్సరాల్లో ఏ రోజు అఖిల్ కి వాళ్ళ బర్త్డే సెలబ్రేషన్ చేయలేదు. కానీ దిస్ బర్త్డే ఇస్ వెరీ స్పెషల్ టు హిమ్ బికాస్ వల్లి అఖిల్ కోసం ఒక సర్ప్రైజ్ బర్త్డే పార్టీ ఏర్పాటు చేసింది. కానీ అఖిల్ ఎందుకో డల్ గా ఉన్నాడు. వల్లి అనుకుంది అఖిల్ వాళ్ళ డాడీని మిస్ అవుతున్నాడేమో అనుకుని పార్టీకి చాలా మందిని ఇన్వైట్ చేసింది. అఖిల్ ఫ్రెండ్స్ ని, వల్లి ఫ్రెండ్స్ ని, అందరినీ. ఆ పార్టీకి స్వప్న కూడా వచ్చింది. కానీ ఎందుకు అఖిల్ ఇంకా అలానే ఉన్నాడు. ఆ పార్టీ అయిపోయింది. అఖిల్ రూమ్ లోకి వెళ్ళి డోర్ వేసుకున్నాడు. స్వప్న వల్లి దగ్గరకు వచ్చి ఇలా అంది, ఏంటి కొత్తగా ఈ బర్త్డే పార్టీలు? అయినా సర్లే, ఇది మంచిదే, వాడు మనల్ని నమ్మితే మన పని తొందరగా పూర్తయిపోతుంది అంది. అందుకు వల్లి ఇలా అంది, వద్దే, వాడు ఆస్తి ఏమొద్దు, వాడి ప్రేమే నాకు ఆస్తి, వాడి ప్రేమ ఉంటే చాలు అంది. అందుకు స్వప్న కోపంతో ఇలా అంది, నువ్వు కొడుకు అనుకున్నా వాడు నిన్ను అమ్మ అనుకోవాలి కదా, ఎంతైనా నువ్వు సొంత అమ్మవి కావు కదా అంది. వల్లి ఇలా అంది, వాడికి అమ్మ అంటే చాలా ఇష్టం. ఆ రోజు నా అప్పుల వాళ్ళని తరుముకుంటూ వస్తున్నారు. వాడు నన్ను వదిలేసి ఉంటే నేనేమైపోయేదాన్ని. కానీ వాడి గురించి ఆలోచించకుండా నా ముందు నిలబడ్డాడు నాకు అడ్డుగా. అది సరిపోతా వాడికి అమ్మ అంటే ఎంత ప్రేమ చెప్పడానికి అంది. అమ్మ ప్రేమ కోసం ఏమైనా చేసే పిచ్చోడేవాడు. బహుశా అందుకేనేమో నేను ఇంత బాధ పెట్టినా వాడు నన్ను అంత ప్రేమించాడు. వల్లి మారిపోయింది అని స్వప్నకు అర్థమైంది. అందుకు స్వప్న ఇలా అంది, ఆస్తి నీకు వద్దేమో, కానీ నాకు కావాలి, వాడిని చంపి ఆస్తి మొత్తం నేను తీసుకుంటా అంది. ఆ మాటలకి వల్లి, ట్రై చెయ్యి, నా కొడుకుని ఎలా కాపాడుకోవాలో నాకు బాగా తెలుసు అంది. ఆ ఇద్దరు స్నేహితురాళ్ళ మధ్య ఒక యుద్ధ వాతావరణం నెలకొంది. నెక్స్ట్ ఏం జరిగిందో మనం నెక్స్ట్ వీడియో చూద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. ప్లీజ్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ స్టోరీ narrator Instagram page. Thank you.